యోబు గ్రంథం 27వ అధ్యాయంలో యోబు గ్రంథం 27వ అధ్యాయంలో యోబు మాట్లాడుతున్న మాటలు మనం చదువుకున్నాం. వచనం 6 చూడండి. నా నీతిని విడువక గట్టిగా పట్టుకుందును, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నన్ను నిందింపుదు. తర్వాత వచనం 3, నా న్యాయమును పోగొట్టిన దేవుని జీవం తోడు, నా ప్రాణమును వ్యాకులపరిచిన సర్వశక్తిని తోడు, నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకుట్లేదు, నా నాలుక మోసమును ఉచ్చరించట్లేదు. మీరు చెప్పినది న్యాయమని నేను ఏమాత్రము ఒప్పుకొనను, మరణమగు వరకు నేను ఎంత మాత్రమును యథార్థతను విడువను. ప్రభునందు ప్రియులారా, యోబు ప్రత్యుత్తరం ఇచ్చాను అని 26వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తున్నాం. ఉపమాన రీతిగా ఇట్లనెను అని 27వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. సో యోబు మీద వారి ఆరోపణ ఏంటంటే ఆయన భక్తిహీనుడని, అలాగే చాలా రకాలుగా వారు నిందించారు. అందుచేత వారికి ప్రత్యుత్తరంగా ఇప్పుడు యోబు మాట్లాడుతున్నాడు. సో ఇలా మాట్లాడే క్రమంలో ఆయన 3వ వచనంలో నా న్యాయమును పోగొట్టిన దేవుడు అని, నా ప్రాణమును వ్యాకులపరిచిన సర్వశక్తుడు అని మాట్లాడుతున్నాడు. అయితే ఈ అధ్యాయంలో ఆయన భక్తిహీనుల గురించి 8వ వచనం నుండి మాట్లాడుతూ కొన్ని విషయాలు ఇందులో జ్ఞాపకం చేశాడు. కాబట్టి మనము మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎప్పుడైతే మన జీవితాల్లో నీతి విషయంలో, అలాగే పరిశుద్ధత విషయంలో మనము దేవుని ఎదుట అంగీకరించబడట్లేదని, దేవుని ఎదుట మనం సరిగ్గా లేమనే ఆరోపణ మన మీద జరుగుతూ ఉంటుందో, అప్పుడు మనము తెలియకుండానే ఈ స్వనీతిలోనికి, ముఖ్యంగా మన భక్తిని మనం ఆధారం చేసుకొని, లేకపోతే మన శక్తిని మనం ఆధారం చేసుకొని మాట్లాడటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అందుచేత ఈరోజు క్రీస్తు యేసే మనకు నీతి అనే ఉపదేశం లేకపోవటం వల్ల, ఇర్మియా 23:6లో చెప్పిన ఆ కాపరులు యెహోవా మనకు నీతి అని ఉపదేశించే ఉపదేశం లేకపోవటం వల్ల చాలా మంది తమ భక్తిని, తమ శక్తిని ఆధారం చేసుకుంటున్నారనేది మనము ఈ అధ్యాయాల ద్వారా గ్రహించాలి. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయంలో 12వ వచనం ఒకసారి చదవండి. అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. పేతురు దీనిని చూసి ప్రజలతో ఇట్లనెను, ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను వీనికి బలం ఇచ్చినట్టుగా మీరు ఎందుకు మా తట్టు తేరి చూస్తున్నారు? ఇక్కడ రాయబడి చూడండి, మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచున్నారు. ఇక్కడ భక్తిని లేకపోతే శక్తిని ఆధారం చేసుకొని స్వనీతి అనేది కలిగి ప్రవర్తించడానికి గల కారణం ఏంటంటే, యోబు గ్రంథంలో మనం చదివినట్లుగా ఆరోపణ అన్నమాట. దేవుని దృష్టికి అంగీకరించబడట్లేదని, దేవుడు మనల్ని మరి నాశనం చేస్తాడనే ఒక భయాలు ఆవరించుకోవటం ద్వారా చాలా మంది స్వనీతిలోనికి వెళ్ళిపోతారు, లేకపోతే వారి యొక్క శక్తిని, వారి యొక్క భక్తిని ఆధారం చేసుకుంటారు. చేత చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే, మనం ఏ ఉపదేశం వింటున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. తిమోతి 1:3లో మనం నేర్చుకుంటున్నట్లుగా విశ్వాస సంబంధమైన గృహ నిర్వాహకత్వంలో ఉపదేశ సారం తిమోతి 1:5 ఏమిటంటే మంచి మనస్సాక్షి అన్నాడు. పవిత్ర హృదయం మంచి మనస్సాక్షి అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం వల్ల మన హృదయాలు పవిత్రమైనవి
అనే సత్యాన్ని నమ్మటం అనేదే ఈ గృహ నిర్వాహకత్వంలో ఉన్న ఉపదేశ సారం. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయంలో అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయంలో కొర్నేలి ఇంటిలో అపోస్తుడైన పేతురు మరి 43వ వచనంలో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచువాడు ఆయన నామ మూలంగా పాపక్షమాపణ పొందుతాడని సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ బోధ ఆయన బోధిస్తుంటుండగానే వారి మీద పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఈ వచనం గురించి 15వ అధ్యాయం 9వ వచనంలో ఏం రాశాడంటే, వారి హృదయములను యేసుక్రీస్తునందలి విశ్వాసం వలన దేవుడు పవిత్రపరిచాడని. 8వ వచనంలో హృదయములను ఎరిగిన దేవుడు వారికి పరిశుద్ధాత్మని ఇచ్చాడని మనం చూస్తున్నాం. అంటే దేవుడే మన హృదయాలను పవిత్రమైనవిగా ఎరిగాడు. దేవుడు మొట్టమొదటి పరిశుద్ధాత్మలో బాప్తిస్మ ఇచ్చాడు వారికి. అప్పటికి ఇంకా పేతురు వారికి నీటి బాప్తిస్మ ఇవ్వలేదు. కాబట్టి పరిశుద్ధాత్మలో బాప్తిస్మం దేవుడు ఇచ్చిన తర్వాతే పేతురు అప్పుడు వారికి బాప్తిస్మ ఇచ్చాడు. అంటే దీని అర్థమేమి అంటే, పేతురు వారిని పవిత్ర హృదయులు అని, పవిత్రులు అని వారిని అంగీకరించక ముందే దేవుడు వారిని పవిత్రులు అని ఆయన సాక్ష్యం ఇచ్చాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు ఎవరైనా కూడా పవిత్రులు, పవిత్ర హృదయం గలవారు. కానీ ఈరోజు ఆ సాక్ష్యాన్ని నమ్మట్లేదు. విచిత్రం ఏందనుకున్నారు? బాప్తిస్మం ఇచ్చిన వాళ్ళు నమ్మట్లేదు. అది విషయం. ఏంటంటే, బాప్తిస్మం ఇచ్చిన పేతురు ఎందుకు ఇచ్చాడు బాప్తిస్మం? వాళ్ళు పవిత్రులు అని తెలుసుకొని ఇచ్చాడు. ఎలా పవిత్రులు అని తెలుసుకొని ఇచ్చాడు? వాళ్ళు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందటం బట్టి, అరే దేవుడే వారికి పరిశుద్ధాత్మని ఇచ్చాడు కదా అని బాప్తిస్మం ఇచ్చాడు. ఇప్పుడు విషయం ఏంటంటే, బాప్తిస్మం ఇచ్చిన వాళ్ళు నమ్మట్లేదు విశ్వాసులు పవిత్రులు. గొప్పగా చెప్పుకునేది ఏంటంటే, చాలా మంది నేను ఎంతమందికి బాప్తిస్మం ఇచ్చానని చెప్తారు. అంటే అంతమంది బాప్తిస్మం ఇచ్చానని చెప్పేవాళ్ళు ఎవరెవరికి బాప్తిస్మం ఇచ్చామో వాళ్ళని చాలా సార్లు వాళ్ళని పాపులుగానే ఎంచి వారితో మాట్లాడుతున్నారు. వాళ్ళే నేటి బెల్దదులు, నేటి ఎలీఫజులు, నేటి జోఫర్లు. అట్లా మాట్లాడితే ఏం జరుగుతుందంటే, బిలీవర్స్, విశ్వాసులు స్వనీతిలోకి వెళ్ళిపోతారు. అందుకనే నిన్నటి దినం మనం ఇంగ్లీష్ వర్తమానంలో విన్నట్లుగా మేజర్ ప్రాబ్లం ఏంటంటే, ఈ రోజున్న సంఘములో అది ఖచ్చితంగా గిల్ట్ కాన్షియస్నెస్. దేవుని ఎదుట అంగీకరించబడట్లేదు అనే మనస్సాక్షి చాలా ప్రమాదం. ఎందుకంటే అది స్వనీతిలోనికి వెళ్ళే మార్గం, స్వనీతి. అందుచేత వినండి, పేతురును చాలా మంది, ముఖ్యంగా యెరూషలేములో ఉన్న పెద్దలు అడిగారు అన్నమాట. దానికి పేతురు ఇచ్చిన ఆన్సర్ మనం చూస్తున్నాం. ఏమనంటే 9వ వచనంలో, వారి హృదయములను విశ్వాసం వలన పవిత్రపరచి మనకును వారికి ఏ భేదము కనుపరచలేదు. 8, మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికి నీ పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గురించి సాక్ష్యం ఇచ్చాను అన్నాడు. అంటే ఇప్పుడు పేతురు ఎవరికి బాప్తిస్మ ఇచ్చాడు? దేవుడు పవిత్రులు అని సాక్ష్యం ఇచ్చిన వారికి ఇచ్చాడు. కాబట్టి బాప్తిస్మ ఎవరికి ఇవ్వాలి? లేదా బాప్తిస్మ ఇచ్చామంటే అర్థం ఏంటి? దేవుడు వారిని పవిత్రులని సాక్ష్యం ఇచ్చాడు అని మనం ఇవ్వాలి బాప్తిస్మ. అపోస్తుల కార్యాల గ్రంథం 15వ అధ్యాయంలో 11వ అధ్యాయం చూడండి. ఇప్పుడు 11వ అధ్యాయంలో ఏమన్నాడంటే, 11వ అధ్యాయం వచనం 16, యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాను గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుదురని ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేసుకుంటుని, కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమాన వరము అనుగ్రహించి ఉండగా దేవుని అడ్డగించుటకు నేను ఏ పాటి వాడనని చెప్పాను అనే మాట చూస్తున్నాను. అంటే ఈరోజు యేసుక్రీస్తును రక్షకునిగా ఒక వ్యక్తి అంగీకరిస్తే, అతడు నీటి బాప్తిస్మం పొందక ముందే అతడు పేతురు చేత
అలాగే మిగిలిన వారి చేత అంగీకరించబడక ముందే అతడు పరిశుద్ధాత్మ వరం కూడా పొందుతాడు. అసలు చాలా మంది ఆ వారు నాలుక ఇవ్వట్లేదు, కానీ ఇంకా ఆలోచిస్తున్నారు, అనుమానిస్తున్నారు. కానీ యేసు ప్రభుని అంగీకరించిన వెంటనే పరిశుద్ధాత్మలో మాట్లాడుట అనేది కలుగుతుంది, వరం అనేది కలుగుతుంది. అంటే చూడండి, మనం బాప్తిస్మ ఇస్తుంది ఎవరికి వాస్తవంగా అంటే వరం పొందినవాడికి ఇస్తున్నాం. పరిశుద్ధాత్మను పొందినవాడు, వరం పొందినవాడు, దేవుని చేత సాక్ష్యం పొందినవాడు, పవిత్రుడికి బాప్తిస్మ ఇస్తున్నాం. ఇంత జరిగాక వరము పొందిన వ్యక్తిని ఇప్పుడు మనము పాపిగా ట్రీట్ చేయొచ్చా, పాపిగా ఆలోచించి అతనితో మాట్లాడొచ్చా అనేది నేటి బిల్దదులు, జోఫర్లు, ఎలీఫజులు ఆలోచన చేయాలి. అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయంలో పేతురు 14 ఏమన్నాడు తెలుసా? అపవిత్రమైనది ఏదైనా నేను ఎన్నడూ తినలేదంటే 15లో దేవుడు పవిత్రం చేసిన వాటిని నీవు నిషిద్ధమైనవిగా ఎంచవద్దని 3 సార్లు శబ్దం వచ్చిందండి. 3 సార్లు శబ్దం వచ్చింది, దేవుడు పవిత్రమైన చేసిన వాటిని నువ్వు నిషిద్ధంగా ఎంచొద్దని. అంటే ఇప్పుడు ఈ రోజు దేవుడు పవిత్రులుగా చేసిన వాళ్ళు నిషిద్ధంగా ఎంచుతున్న వాళ్ళు ఈ శబ్దాన్ని కూడా పట్టించుకోవట్లేదని అర్థం. దేవుడు పవిత్రులుగా చేశాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారిని దేవుడు పవిత్ర హృదయులు అన్నాడు. అన్న వీళ్ళందరూ మిమ్మల్ని అడిగిన వాళ్ళేనా? వీడియో ఆఫ్ చేసిన వాళ్ళు చూడండి, అడగిన వాళ్ళని పంపించేయండి. సంబరాడు. ఈరోజు మీరు సత్యప్రసాద్ గారిని అలౌ చేశారా? రాజు గారిని, కుయ్యర్ రాజు గారిని. అవునండి, ఆనంద్ బాబు గారు. మిమ్మల్ని అలౌ చేయొద్దని చెప్పాగా నేను. మరి మీరు ఎలాగా అలౌ చేశారు వాళ్ళిద్దరిని? నేను కాదండి. మీరు కాదులే, అంటే మీరు కూడా ఉన్నారు కదా, మీ ఊరు దగ్గరే కదా, బర్డ్ ఫ్లూ వైరస్ మీకు కూడా వచ్చిద్దేమోనని మిమ్మల్ని కూడా చికెన్ తినొద్దన్నాం. చెప్పండి. ఆనంద్ బాబు గారు, సత్యప్రసాద్ గారు, వాళ్ళిద్దరిని తీసేయండి. సరే, వాళ్ళిద్దరిని తీసేసి రేపు రమ్మనండి. మీరేంటన్నా నా మాట ఏంటలేదు? లేదండి, అది ఎవరు సేవకుల్ని ఎవరు జాయిన్ చేస్తున్నానని ఆయన జాయిన్ అవుతాను అన్నాడండి. జాయిన్ చేశారండి. రామచంద్రపురం నుంచి వచ్చిన బ్రదర్ని ఉంచండి, ఆయన పంపించేయండి. మాదిరి లేని సేవకులు వద్దు, రేపు రమ్మనండి వాళ్ళని. రైట్, మిగిలిన వాళ్ళు వినండి. 71 ఉంది, నాకు 69 కనపడాలి, లేకపోతే వాక్యం ఆపేస్తాను. అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయంలో 3 సార్లు ఒక మాట వచ్చింది. ఏంటంటే అది దేవుడు పవిత్రం చేసిన వాటిని నిషిద్ధమైనవిగా ఎంచొద్దని 3 సార్లు వచ్చింది. అయితే ఈ 3 సార్లు వచ్చిన మాటను కూడా ఈరోజు మనుషులు లేకపోతే బోధకులు వినట్లేదు అనేది మనం గమనించాలి. ఎందుకంటే విశ్వాసులను అపవిత్రులుగా ఎంచి మరి మాట్లాడుతున్నారు, బోధిస్తున్నారు. కాబట్టి ప్రియులారు వినండి, ఈరోజు మీరు నేను చాలా మందిని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. కానీ అంటే ఒకప్పుడు మన బోధలు అలా ఉన్నాయి. చాలా మందిని మనం పవిత్రులుగా ఎంచలేదు, మనల్ని కూడా పవిత్రులుగా ఎంచలేదు మిగిలిన వాళ్ళు. అయితే వినండి, పేతురు అన్ని జనులను యాక్సెప్ట్ చేయటం అనేది ఎంత గొప్ప సంగతి. కారణం ఏంటంటే ఇలా అనుకుందాం, మామూలుగా మనం పాపులమని కాదు, కానీ అసలు యూదులు అన్యులను శాపగ్రస్తులైన పాపులుగా ఎంచుతారు. మరి అంతటి పరిస్థితిలో కూడా మరి దేవుడు అంగీకరించాడు, లేదా పేతురు అంగీకరించాడు. చూడండి, సో ఎలా అంగీకరించాడు పేతురు అని అంటే కారణం ఆ పరిశుద్ధాత్మలో బాప్తిస్మ అనుభవం అన్నమాట. ఈరోజు సాతానుగాడు ఎంత పనికిమాలినోడు అంటే వాడు ఈ బ్యాప్టిజం ఇన్ ద హోలీ స్పిరిట్ అనే ఈ అద్భుతమైన అనుభవాన్ని సంఘాల్లోంచి తీసేశాడు, లేకపోతే దొంగిలించేశాడు. ఎందుకంటే ఆ అనుభవం ద్వారా పేతురు ఎరిగాడు ఏమనంటే అన్యజనులు కూడా పవిత్రులు, అన్యజనులు కూడా పరిశుద్ధులు అని ఎరిగాడు. మనం కూడా
ఈ ఉదయకాలం దేవుని కంటే ఎక్కువైన వారిగా ఎంచుకోవద్దు, దేవుని కంటే ఎక్కువైన వారిగా గర్వించవద్దు. కారణం ఏంటంటే అసలు దేవుడే పవిత్రపరిచిన వాటిని అపవిత్రమైనవిగా ఎంచడానికి మరి మనకు అంత ధైర్యము లేకపోతే దేవుని భయము లేని ఆ పరిస్థితి ఎక్కడి నుంచి వస్తుందో మనం ఆలోచన చేయాలి. అందుచేత 10వ అధ్యాయం 20 చూడండి, అపోస్తల కార్యాల గ్రంథంలో ఏమన్నాడు? 10వ అధ్యాయం 20 వచనంలో ఎలా అన్నాడు? సందేహింపక వెళ్ళుము అన్నాడు. సందేహించొద్దు, భేదమేమి చూపొద్దు, సందేహించొద్దు, నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దు అని చెప్పాడు. కాబట్టి ప్రియులారా, ఈ ఉదయకాలం వాక్యాన్ని బట్టి ఆలోచన చేయండి. ప్రభువే పవిత్రపరిచిన వాటిని నిషిద్ధమైనవిగా ఎంచొద్దు. అపోస్తుడైన పౌలు దేవుని వాక్యాన్ని అందించినప్పుడు పత్రికలన్నిటిలో కూడా క్రీస్తునందు విశ్వాసులైన వారిని పరిశుద్ధులు అని సంబోధించాడు, పవిత్రులు అని సంబోధించాడు, నీతిమంతులు అని సంబోధించాడు, దేవుని ప్రియులు అని సంబోధించాడు, పరిశుద్ధాత్మతో ముద్రించబడిన వారు అని ఎంచాడు. అందుచేత వారికి ఏ వర్తమానం అందించాలో దేవుడు పౌలు గారికి ఇచ్చాడు. ముఖ్యంగా కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారని ఉంది. అంటే ఇక్కడ పౌలుకు దేవుడు అప్పగించిన వర్తమానం ఏంటి? క్రీస్తునందు విశ్వాసులను పరిశుద్ధులను ఎంచినందుకు దేవుడు పౌలుకు అప్పగించిన వర్తమానం ఏంటంటే పరిశుద్ధులుగా ఉండుట అనే వర్తమానం అందించాడు. ఈ పరిశుద్ధులుగా ఉండటాన్ని ఏమన్నాడు? తెస్సలోనికీయులకు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 2లో ప్రభు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞ అన్నాడు. అంటే సంఘానికి ఏ ఆజ్ఞలు ఇవ్వాలో, సంఘాన్ని ఏమని ఆజ్ఞాపించాలో ఈ వర్తమానం ఎలా వచ్చింది పౌలు గారికి? సో ఇంకా చెప్పాలంటే పౌలు ఇలా చెప్పాడండి. ఏం చెప్పాడు ఆయన అంటే, నేను మీకు అప్పగించిన కట్టడలు అన్నాడు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 11వ అధ్యాయం 2, నేను మీకు అప్పగించిన కట్టడలు. నేను ఆదివారం కూడా చెప్పాను, నేను క్రీస్తుని పోలి నడుచుకొనిచున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి అనే మాట అర్థం నేను క్రీస్తులాగా ఉన్నాను మీరు కూడా నాలాగా ఉండండి అని కాదు. ఇక్కడ అప్లికేషన్ అది కాదు వచనం. చాలా మంది అదే అనుకొని చెప్పేస్తున్నారు. నేను క్రీస్తుని పోలి నడుచుకొనిచున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి అనే మాట మరి పేతురు ఎందుకు చెప్పలేదు, యోహాను ఎందుకు చెప్పలేదంటే దాని అర్థం 2వ వచనంలో ఉంది. అదేంటంటే సంఘమునకు చెప్పవలసిన కట్టడలు, పారంపర్యములు దేవుడు పౌలుకి ఇచ్చాడు. ఈ ఉదయం మనం చదివిన ఆజ్ఞ ఏంటి? పరిశుద్ధులుగా ఉండుట అనే ఆజ్ఞ. పరిశుద్ధులుగా ఉండుట అనే ఆజ్ఞ ఎందుకు ప్రభు పౌలుకి అప్పగించాడు? కారణం విశ్వాసులను ఆయన పరిశుద్ధులని ఎంచాడు కాబట్టి. ఈరోజు మీరు మోషేలాగా అయిపోతున్నారా, పౌలులాగా అయిపోతున్నారా ఆలోచన చేసుకోండి. విశ్వాసులను అపవిత్రులను ఎంచితే మీరు మోషే ద్వారా వచ్చే ఆజ్ఞలు ఇస్తారు. విశ్వాసులు మీరు పరిశుద్ధులను ఎంచితే మీరు పౌలు ద్వారా వచ్చిన ఆజ్ఞలు ఇస్తారు. మోషే ద్వారా మీరు ఆజ్ఞలు ఇచ్చిన వారైతే ఒక విషయం తెలుసుకోవాలి, మీ ఆజ్ఞల వల్ల 15వ అధ్యాయం 9 తర్వాత రాసిన వచనం ఏంటి తెలుసా? విశ్వాసం వల్ల వారి హృదయాలు పవిత్రమైనవి అని ఎంచకపోతే మనము శిష్యుల మెడ మీద మోయలేని కాడి పెడుతున్నాం అని అర్థం. 15వ అధ్యాయం 10వ వచనం. సో ఈరోజు అపోస్తుడైన పౌలు ద్వారా ఇచ్చిన ఆజ్ఞలు అవి మోయలేని కాడి కాదు. యోహాను 1వ పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో ఏమన్నాడు? దేవుని ఆజ్ఞలు భారమైనవి కావు అన్నాడు. సమంత సిస్టర్ గారికి ముగింపు ప్రార్థన ఇచ్చేయండి. ఓకే, రైట్. అపోస్తల కార్యాల గ్రంథం 15వ అధ్యాయంలో 9వ వచనంలో ఏమని చూడండి, శిష్యుల మెడ మీద మోయలేని కాడి పెడుతున్నారు. కారణం ఏంటంటే విశ్వాసులను పవిత్రులుగా ఎంచకపోవటం వల్ల. సో మీరు పౌలులా, మోషేలా? మీరు మోషేలా అయితే ఒక విషయం తెలుసుకోవాలి, ఈరోజు మోయలేని కాడి మనం పెడితే మనుషులు వంగిపోయిన నడుము గల వాళ్ళు అయిపోతారు. వంగిపోయిన నడుము గల వాళ్ళు అయితే మనుషులు మనోనేత్రములు వెలిగించబడిన అనుభవాన్ని కలిగి జీవించరు. ఎందుకంటే ఎవరి నడుము వంగిపోతుందో వారి కన్నులు
భూ సంబంధమైన వాటి మీదకి వెళ్ళిపోతాయి. ఇంకా చెప్పాలంటే వారి కన్నులు రెవల్యూషన్ ఐస్ గా ఉండవు అనమాట. ప్రత్యక్షత గల మనసు వారికి పోతుంది. ఈరోజు అందుకనే చూడండి, చాలా ఎగ్జైటింగ్ గా బైబిల్ ని మెడిటేట్ చేయాల్సిన వారు రెవల్యూషన్స్ కోసం, తలంపుల కోసం దేవుని వాక్యం అని నీరు యొద్ద దిగవలసిన వారు ఈరోజు వాక్యాన్ని ఒక జనరల్, ఒక కెమిస్ట్రీ టెక్స్ట్ బుక్, ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ చదివినట్టు చదువుకుంటున్నారు. ఎందుకంటే దే ఆర్ నాట్ గెటింగ్ ఎనీ రెవల్యూషన్, దే హ్యావ్ నో ఎగ్జైట్మెంట్ అబౌట్ థాట్స్ అన్నమాట. ఎందుకంటే అవి బైబిల్ చదువుతుంటుంటే వారికి ఏం కనపడట్లేదు. కారణం వారి మనస్సు అను నడుము వంగిపోయింది. వారి మనస్సు అను నడుము వంగిపోయినంత కాలం కూడా వారు ఎటువంటి రెవల్యూషన్ పొందుకోలేరు. అందుచేత ఈరోజు మనం తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే, మోయలేని కాడి పెట్టడం వల్ల ఈరోజు అందరూ గుడ్డివాళ్ళు అయిపోయారు. సంసోన్ చూడండి, గుడ్డివాడిగా చేసిన తర్వాత ఏం చేశారు? ఇక తిరగలి విసిరించుకున్నారనమాట. అలాగే ఈరోజు విశ్వాసులను వాళ్ళ తిరగలు విసురుకోవటానికి బానిసలుగా చేసేసుకున్నారు. భయాలు, నువ్వు ఇది చేయకపోతే చచ్చిపోతావంటే అది చేసి పెడుతున్నారు. నువ్వు దేవుని సేవకుడికి ఏమి ఇవ్వలేదు అందుకనే నీకు ఇలా జరిగిందంటే వాళ్ళు దేవుని సేవకుడికి ఇచ్చేయాలమ్మా ఏది చేసినా కూడా అని వాళ్ళు ఇలాంటి భయాల్లో నుంచి కానుకలు ఇవ్వటం, ఇలాంటి భయాల్లో నుంచి భక్తి చేయటం. ఆదివారం ఆరాధన మానేస్తే ఇలా జరుగుతుంది అని అంటే ఆ భయాలతో ఆదివారం ఆరాధనకు వస్తున్నారు. ఇక ఎలాగో వచ్చాం కాబట్టి పడుకుంటే ఉంది, మెలుకుంటే ఉంది అని పడుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇన్ని వారాలు వస్తే చాలు, ఇక మనం వాడికి వచ్చి ఏం చేయాలి? వాక్యం వినరు. చూడండి, చాలా మంది ఆరాధన మానరు, వాక్యం వినరు. అది గొప్ప సంగతి. అది ఆరాధన మానరు, వాక్యం వినరు. ఎందుకు అంటే ఆరాధనకు వస్తారు కానీ వాళ్ళు వచ్చిన ఉద్దేశం ఏంటి? వాళ్ళు వాక్యం ఎందుకు వినలేకపోతున్నారు? ఎందుకంటే వాళ్ళు ఆచరిస్తున్న ధర్మం, వాళ్ళు ప్రస్తుతం ఆచరిస్తున్న విధానంలో వినుట వలన విశ్వాసం అనే ధర్మంలో లేరోళ్ళు. అందుకనే వాళ్ళకి చెవులు పని చేయాల్సిన అవసరం లేదు. మన ప్రార్థనకు వచ్చేసామంతే, అమ్మయ్య 54 వారాల్లో ఒక్క వారం కూడా మానకూడదు, మానితే దేవుడు ఏదో చేస్తాడని భయంతో వచ్చారు. సో ఇలాగూ మరి కన్నులు ఎప్పుడైతే మూసుకొని పోతే వాళ్ళని మన ఇష్టం అన్నమాట. ఇంక మనకు కావాల్సినన్ని తొక్కించుకోవచ్చు. గుడ్డోళ్ళు అయిపోయారు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం ఆఖరి వచనంలో ఏం రాశాడంటే, బలవంతులు నారపీచు వలె అయిపోయారని రాశాడు. బలవంతులు నారపీచు వలె అయిపోయారు. మాత్రమే కాదు, వారు ఎలా ఉన్నారంటే ఆకులు వాడిపోయిన మస్తకి వృక్షం వలె అయిపోయారు అన్నాడు 30వ వచనం. ఆకు వాడిపోయిందంటే అర్థం ఏంటి? యెషయా గ్రంథం 64:6 స్వనీతి క్రియ అని అర్థం. ఆకు వాడిందంటే మురికి బట్ట అంటే స్వనీతి క్రియ, అంటే స్వనీతి క్రియలతో నిండిపోయారు. చెప్పండి, ఇప్పుడు 5 గంటలకు లేచి ప్రతిరోజు జూమ్ మీటింగ్ జరుగుతుంది అని అన్నప్పుడు 5 గంటలకు లేచి గుడికెళ్ళే వాళ్ళు లేరేంటి? కాబట్టి 5 గంటలు లేచి ఇదే పద్ధతిని ఫాలో అయ్యేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ముఖ్యమైనది ఏంటంటే మనం చాలా జాగ్రత్త పడాల్సిందే. స్వరం ఉందా లేదా? మీటింగ్స్ కండక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవటం కాదు, స్వరం ఉందా లేదా అని జాగ్రత్త పడాలి. ఎందుకంటే స్వరం లేకపోతే మనం అందరం కూడా ఆచార భక్తిలో ఉన్నాము అని అర్థం. ఆచార భక్తి అనేది వివాదాలతో సంబంధించినది. ఆచార భక్తి అనేది వివాదాలతో సంబంధించింది. కానీ తిమోతి 1:3 విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు వివాదములతో సంబంధించింది కాదు. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో దైవ భక్తి నిరాక్షేపమైనది అన్నాడు. అందుచేత శిష్యుల మెడ మీద మోయలేని కాడిని పెట్టకూడదు. పౌలు గారు చెప్పిన ప్రతి ఆజ్ఞ కూడా ఈరోజు ప్రభు యొక్క ఆజ్ఞ, అది విశ్వాసులందరూ నెరవేర్చగలిగిన ఆజ్ఞలు. కారణం ఏంటంటే ఆయన విశ్వాసులందరినీ ఏమని సంబోధించాడు, ఏమనించాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడు? మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, అట్టి జారత్వం అన్యజనులోనైనా జరగదు అని వ్రాసిన ఆ అధ్యాయంలో ఏం రాశాడు తెలుసా? మీరు పులిపిండి లేనివారు అని రాశాడు. 6వ అధ్యాయం 11లో ఏం రాశాడు? మీరు యేసుక్రీస్తు నామము వలనను దేవుని ఆత్మయందును కడగబడి పరిశుద్ధ పరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడి. అసలు ఇటువంటి పాపం ఏదైనా సంఘంలో జరిగింది అనుకోండి,
మన వెంటనే విశ్వాసులందరినీ పాపులు గురించి మాట్లాడేస్తాం. కానీ పౌలు గారు చూడండి, యేసుక్రీస్తు ద్వారా కలిగిన స్థితిని వారికి జ్ఞాపకం చేస్తూ వారు చేసిన పాపాన్ని ఖండించాడు. పాపాన్ని ఖండించలేదా? దుర్మార్గుడు అనే పదం వాడలేదా పౌలు 5వ అధ్యాయంలో? ఆ దుర్మార్గుడిని వెలివేయండి అని అనలేదా? పాపాన్ని ఖండించాడు, కానీ విశ్వాసిని పాపి అని ఎంచలేదు. 6వ అధ్యాయంలో ఏమన్నాడు? తన సొంత శరీరమునకే హానికరంగా పాపం చేస్తున్నాడు అన్నాడు. ఒక విషయం తెలుసుకోవాలి, ఒక వేశ్యతో కలుసుకుంటే ఏక శరీరం అయిపోతాడు. ఏక శరీరం అయిపోతే దాని అర్థం ఏంటంటే ఇక ఆ శరీరాలను వేరు చేయలేం. అందుకనే జారత్వం అనేది అన్ని పాపాలు లాంటి పాపం కాదు. నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, చాలా మంది యవనస్తులు కావాలనే తొందర పెట్టి శరీరాలు తో పాపం చేసే దానికి ఎందుకు ప్రయత్నిస్తారంటే, వన్స్ ఆ పాపం జరిగిందంటే అందులో నుంచి బయటికి రావటం కష్టమైపోయింది. కాబట్టి అది స్త్రీలైనా కూడా గమనించాలి, పురుషులైనా కూడా గమనించాలి. స్త్రీ కూడా కావాలని ఎందుకు యోసేపును శయనించడానికి బలవంతం పెట్టిందంటే, మాట్లాడుకోవటం వేరు కానీ కలవటం వేరు. ఎప్పుడైతే ఒక పురుషుడు ఒక స్త్రీ కలిశారో వాళ్ళు ఇంకా ఏక శరీరం అవుతారు. అందుచేత బయటికి రావటం చాలా కష్టం, ఇక వారిని వేరు చేయడం చాలా కష్టం. అందుకనే కొంతమంది అలాగూ కలిసిన తర్వాత వారిని వేరు చేద్దామని మనం ప్రయత్నం చేసినా వారు వేరవకుండా ఉండటానికి ఎంతో ప్రయత్నం చేస్తారు. అందుకనే ఈ దుష్టుడు ఈ విషయం తెలుసు కాబట్టే చాలా మంది దుష్ట పురుషులు గాని దుష్ట స్త్రీలు గాని చేసే పని ఏంటంటే, వారు త్వరగా వారి యొక్క శరీరాలను అంటించడానికి ప్రయత్నం చేస్తారు. సో ఈ విషయాన్ని పౌలు చాలా క్లియర్ గా రాశాడు. అన్ని పాపాల్లో జారత్వం ఒకటని రాడు. పాపిని, విశ్వాసిని పాపి అని ఒక్కసారి కూడా సంబోధించలేదు. పాపాన్ని పాపం కాదని కూడా ఎక్కడ సంబోధించలేదు. అది గ్రేస్ టీచింగ్ అంటే. కృపా వర్తమానం అంటే ఏంటంటే, పాపి నీతిమంతుడు పాపి అని 1% కూడా పౌలు చెప్పలేదు. పాపాన్ని పాపం కాదని కూడా చెప్పలేదు. పాపాన్ని ఎంత బాగా రాశాడంటే, అది అన్ని పాపాల్లో సమాన పాపం కాదు. జారత్వం చేయవాడు తన సొంత శరీరంకి హానికరంగా పాపం చేస్తాడు. మీరు చూడండి, అదే వచనంలో మళ్ళీ ఏం రాశాడు అక్కడే, మళ్ళీ 19లో, మీ దేహం దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయం అన్నాడు. అంటే ఆ బిలీవర్ అనే వ్యక్తి యొక్క ఆ అడ్వాంటేజెస్ అన్ని అతనికి చెప్తున్నాడు. అట్ ది సేమ్ టైం ఆ సిన్ని ఖండిస్తున్నాడు. సో అందుచేతనే పౌలుకి దేవుడు విశ్వాసులకు అందించాల్సిన ఆజ్ఞలు అందించాడు. పౌలు హెచ్చరించాడు, అపోస్తుడైన పౌలు గారు ఆదరించాడు. అపోస్తుడైన పౌలు గారి ద్వారా ఆజ్ఞలు వచ్చినాయి. ఒక్క తెస్సలోనిక పత్రిక మనం చదివితే, ఇందాక చదివిన 4:2 ఆజ్ఞ అనే మాట ఉంది. అదే 5వ అధ్యాయంలో ఏం రాశాడు? శుభప్రదమైన నిరీక్షణ, నిత్యమైన ఆదరణ అని రాశాడు. ఆదరణ, నిరీక్షణ మాత్రమే కాదు, ఆజ్ఞ, ఇవన్నీ. అంటే నోవహుతో దేవుడు ఇలా చెప్పాడు అనమాట, నువ్వు నానా విధమైన ఆహార పదార్థాలు నీ దగ్గర ఉంచుకోవాలి. ఫ్రూట్స్ తినాలి, వెజిటేబుల్స్ తినాలి, ఒకవేళ అభ్యంతరం లేకపోతే నాన్ వెజ్ తినాలి, అన్ని తినాలి, అన్ని రకాల పదార్థాలు తినాలి. నోవహు అన్ని పదార్థాలు తినమని చెప్పాడు ప్రభు. ఎందుకంటే ఒక్కొక్క దానిలో ఒక్కొక్క పోషకాలు ఉన్నాయి. కాబట్టి హెచ్చరిక అవసరం, ఆదరణ అవసరం, ఆజ్ఞ అవసరం, అన్ని అవసరం. అన్ని రకాలుగా మనం విశ్వాసులతో మాట్లాడాలి. సమస్త విధములైన జ్ఞానంతో మాట్లాడాలంటే, హెచ్చరించాలంటే ఫస్ట్ వాళ్ళని మనము పవిత్రులుగా ఎంచాలి. ఎంత పవిత్రులు అంటే, దేవుడే వారిని వచ్చి సాక్ష్యం ఇచ్చాడు, పరిశుద్ధాత్మనిచ్చి. బాప్తిస్మం అందుకే ఇచ్చాడు. కాబట్టి ఎవరైనా కూడా బాప్తిస్మం ఇచ్చిన తర్వాత విశ్వాసులను అపవిత్రులుగా ఎంచి వారితో మాట్లాడితే మీకు కనీసం బుద్ధి లేదని అర్థం. అదే బోధన ఏం చేస్తే నాకు అస్సలు బుద్ధి లేదని అర్థం. ఎందుకంటే అలా ఎంచడానికి అవకాశమే లేదు. పేతురు బాప్తిస్మం ఇచ్చింది ఎందుకంటే దేవుడే చెప్పాడు, ఏమనంటే వారు పవిత్రులు అని ఆయన సాక్ష్యం ఇచ్చాడు. సో మనం రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో కూడా ఒక మంచి మాట చదువుకుందాం. రోమా పత్రిక 15వ అధ్యాయంలో వచనం 15 ఇక్కడ ఏమనుందంటే, అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి
ప్రీతికరమగునట్లు అనే మాట మనం చూస్తున్నాం. అన్యజనులను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడింది. 16వ అధ్యాయం 25వ వచనంలో ఏమనుందంటే అన్యజనులు విశ్వాసమునకు విధేయులు అయ్యారు. సో ఎప్పుడైతే యేసుక్రీస్తునందు అన్యజనులు విశ్వాసం ఉంచారో వాళ్ళందరినీ కూడా మనం చూస్తున్నాం. ఏమనంటే వారు పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడ్డారు అనే మాట. ప్రభుకి స్తోత్రం. అన్యజనులమైన మనలను దేవుడు పరిశుద్ధపరిచాడు. అన్యజనులమైన మనలను దేవుడు పరిశుద్ధపరిచాడు, పరిశుద్ధాత్మనిచ్చాడు. ఒకవేళ మన ఎడలు యూదులు అక్రమంగా ప్రవర్తించవచ్చు, అన్యాయంగా ప్రవర్తించవచ్చు, కానీ పౌలు ఊరుకోలేదు. కేఫా గల్తీలకు రాసిన పత్రిక 2:14 సువార్త సత్యం చొప్పున క్రమంగా నడుచుకోనకపోవటం నేను చూచినప్పుడు అన్నాడు. అంటే ఈ రోజు అన్యజనులను యూదులు అంగీకరించకపోతే దాన్ని అక్రమం అని రాశాడు వాక్యంలో. అది సువార్త సత్యం కాదు అని చెప్పాడు. ఇప్పుడు పౌలే ఎదిరిస్తే కేఫాని రేపొద్దు క్రీస్తు ఎదిరించడా? అంటే అంతగా మనల్ని ఆయన ప్రేమించాడు, అంతగా మనల్ని ఆయన ప్రీతికరంగా చేసుకున్నాడు. మరి మనం ఏం చేస్తున్నాం? యూదులే మనల్ని అంగీకరిస్తే మనం మన వాళ్ళని అంగీకరించట్లేదు. విచిత్రం అదే. పేతురే మనల్ని అంగీకరించి మనకు బాప్తిస్మం ఇచ్చాడు. అయితే మనం ఎంత గొప్పోళ్ళం అంటే మనలో మనం అంగీకరించట్లేదు. అన్యజనులను యేసుక్రీస్తునందు విశ్వాసం వల్ల దేవుడు పవిత్రపరిచాడు అని యూదులు అంగీకరించారు, కానీ విశ్వాసులను అనీతిమంతులుగా మనం ఎంచుతున్నాం అన్నమాట. అప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి యూదులకి? చూసావా దేవా, నువ్వేమో మమ్మల్ని వాళ్ళతో కలిసి భోజనం చేయమంటావు, వాళ్ళే బోళ్ళని పెట్టుకొని చచ్చిపోతున్నారు అంటారు. నువ్వేమో వాళ్ళకి మాకు మధ్యలో గోడ పడిపోయిందంటే ఎఫెసీ 2:14, కానీ వాళ్ళు పెట్టుకున్న గోడలు చూడండి. నేను చెప్పే కదా, ఎన్నో గోడలు పెట్టేసుకున్నాం ఈరోజు. ఈ గోడలన్నీ మన మధ్య ఉన్నాయంటే యేసు ప్రభు చెప్పిన సంగతి మీకు గుర్తొస్తుందా? అప్పు ఇచ్చువానికి 2 రుణస్తులు ఉన్నారు అని చెప్పాడు. వారిద్దరిని కూడా క్షమించాడు. వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ ప్రేమిస్తారు అదొకటి చెప్పాడు ప్రభు. తర్వాత ఒక అప్పు చేసిన వాడు చాలా రుణపడి ఉన్నాడు, యజమానుడు అతన్ని క్షమించాడు, కానీ వాడు వెళ్ళి వాడి దగ్గర అప్పు చేసిన వాడిని క్షమించలేదు. ఈరోజు యూదులు మనల్ని అంగీకరించారు, కానీ మనం వచ్చి మన వాళ్ళని అంగీకరించట్లే. విచిత్రం ఏంటంటే పెద్ద గోడ పడిపోయింది, కానీ మనం పెట్టగోడలు కడుతున్నాం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినవాడు క్రీస్తుతో పాటు ఏమయ్యాడు? చచ్చిపోలేదా? మరి చచ్చిపోయినప్పుడు, క్రీస్తుతో చచ్చిపోయినప్పుడు, నేను చచ్చిపోయినప్పుడు మరి నేను అనే దానివల్ల వచ్చినవన్నీ చచ్చిపోయినాయిగా. మరి ఎందుకు ఇంత అవివేకంతో ఆలోచిస్తున్నాం? వాళ్ళు అదేనా, వీళ్ళు ఇదేనా, వాళ్ళు మన వర్ణమేనా, ఈ వర్ణమేనా, ఇవన్నీ వస్తున్నాయంటే నేను క్రీస్తుతో చచ్చిపోయాననే మాట ఎంత అబద్ధం మాట్లాడుతున్నాం మనం. ఈరోజు పేతురే అన్యజాతి వాడని ఎంచకూడదు అని చెప్తుంటుంటే అసలు అది ఎంత పెద్ద గోడ అండి? ఒక యూదుడికి అన్యుడికి మధ్యలో ఉన్న గోడ ఎంత పెద్దదంటే రాహాబు తన ఇల్లును కట్టింది ఆ ప్రాకారం మీద. అంత పెద్ద గోడ కట్టితే భారతదేశంలో ఉన్న క్రైస్తవులు విశ్వాసులు చిన్న 4 అంగుళాల గోడ కట్టేసుకున్నారు. ఇది పెట్టుకొని ఉండటం వల్లే పరిశుద్ధాత్మ నడిపింపు ఏ విశ్వాసకి రావట్లేదు. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఎలా ఉంటామో మనం చాలా లాస్ అయిపోతాం. అసలు ఎంత లాస్ అయిపోతాం మీకు తెలియదు. పరిశుద్ధాత్మ నడిపించడం, గోడ ఎప్పుడైతే కట్టామో పరిశుద్ధాత్మ నడిపింపు ఆగిపోతుంది. పరిశుద్ధాత్ముడు మనల్ని ఎక్కడ నడిపిస్తాడు? పరిశుద్ధాత్ముడు మనల్ని సమాధానంలోనికి నడిపిస్తాడు. సమాధానం అంటే క్రీస్తునందున్న సర్వ సంపూర్ణత. ఒక చిన్న పనికి మాలిన దాన్ని హత్తుకొని అంత విస్తారమైన ఆస్తిని పోగొట్టుకుంటున్నారు చాలా మంది. రాత్రి నేను హనుకను చాలాసేపు కూర్చొని చాలా ప్రభుని స్తుతించాం. అసలు ఈ పరిచర్యలో వచ్చిన తర్వాత నా ఇంటి పేరు కూడా తెలియటం నాకు ఇష్టం లేదన్నాడు ఆయన. నా ఇంటి పేరు కూడా తెలియబట్టడం నాకు ఇష్టం లేకుండా అయిపోయింది అన్నాడు. కారణం ఏంటంటే ఈరోజు ప్రజలు తెలియబడాలని ఆశపడుతున్నారు, తెలుసుకోవాలని ఇంకా తాపత్రయపడుతున్నారు. దీన్ని ఒక విధంగా చెప్తాను, మీరు ఎవరు ఫీల్ అవ్వకండి. ఇది పెంట అని పౌలు చెప్పాడు, కానీ కొంతమంది ఆ పెంట రాసుకోవటానికి ఇష్టపడుతున్నారు. వారు మనలో ఉన్నారేమో. ఈ ఉదయకాలం ఆలోచన చేయండి, మీరు తెలుసుకోండి మీరు ఎంత నష్టపోయారు మీ ఆధ్యాత్మిక జీవితంలో మీకు తెలియదు. కారణం ఏంటంటే గలతీలకు రాసిన పత్రిక అంతా ఇదే.
2వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే అసలు నేను ఆ గోడ కడితే నన్ను అపరాధినిగా కనుపరుచుకుంది అన్న. ఫస్ట్ ఫోను ఇలా వస్తుంది అనమాట. ఏంటి నువ్వు ఆయన వాక్యం వింటున్నావు అంట కదా అని వస్తుంది. అవును వింటున్నాను. ఎందుకు వింటున్నావు? కారణాలు చెప్తాం. అప్పుడు వచ్చే నెక్స్ట్ మాట ఏంటి తెలుసా? అవును అతడు మనవాడు కాదు కదా అంటారు. ఎవరు? రివైవల్ స్పీకర్లు అన్నమాట. వాళ్ళ పేర్లు ఏంటంటే ఉద్యోగ ప్రసంగికులు, అంతర్జాతీయ వర్తమానికులు. ఉం? మరి మీరు ఆలోచన చేయండి. ఈరోజు పరిస్థితులు ఇలా ఉన్నాయి. విశ్వాసులు గల్తీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చెప్పినట్లుగా తమ్మును తాము గోడ కట్టుకోవటం వల్ల ఏమని కనపరుచుకుంటున్నారు? అపరాధులు. అంటే వారు అపరాధులను కనపరుచుకుంటున్నారంటే అర్థం ఏంటి? క్రీస్తు చనిపోయినా నిష్ప్రయోజనం అని చెప్తున్నారు. అంటే వీళ్ళు యేసు ప్రభు మరణం గురించి ఏమో సాగదీసి పాటలు పాడి, ఇప్పుడు చూడండి యేసు ప్రభు చచ్చిపోయినా ప్రయోజనం ఏం లేదని చెప్తున్నారు. మరి ఈ సాక్ష్యం ఎంత భయంకరం అండి. మీరు ఫంక్షన్ లో యేసు ప్రభుని అమ్మేస్తున్నారా? ఫంక్షన్స్ లో యేసు ప్రభుని ఫంక్షన్స్ లో అమ్మేస్తున్నారా? యేసుక్రీస్తు ప్రభుని మీరు ఎక్కడెక్కడ మీరు అమ్మేస్తున్నారో ఆలోచించండి. కానీ నిజంగా మీరు నమ్మగలిగితే దేవుడు ఎక్కడ మనం ఆయన తాకట్టు పెట్టాలనుకుంటాము, దేవుడు అక్కడ మనల్ని మహింపరుస్తాడు. నిజంగా నిజంగా చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయంలో చాలా మంది మ్యారేజెస్ లో ఏం చేస్తారు? శుద్ధీకరణ ఆచారం ఉంది కదా, ఆచారాల్లో ఉంటారు. కానీ అటువంటి అప్పుడు నువ్వు ఆచారాల్లో ఉండకపోతే దేవుడు నిన్ను మరియను వాడుకున్నట్టుగా వాడుకొని నిన్ను మహింపరుస్తాడు. ఫంక్షన్స్ లో మనల్ని మహింపరచాలని ఆయన అనుకుంటాడా? ఆయన నమ్మేయాలని మనం తిరుగుతాం. అది విచిత్రం. ఎప్పుడు కనబడని ఒక మంచి వేషధారణ వేసేసుకొని ఉంటారు కొంతమంది. ఇక చూడండి, అప్పుడు దాకా ఇవి పెట్టుకోరు, అప్పుడు మాత్రం మొత్తం అన్ని పెట్టుకొని కనపడతారు. నేను చెప్తుంది ఆభరణాల గురించి కాదు, కానీ ముఖ్యంగా ఒక మత సంబంధమైన ముద్రలు వేసుకొని ఉంటారు. అప్పుడు మనం గమనిస్తాం, వాళ్ళు మనకొచ్చి ఎదురొచ్చి వందనాలు చెప్తారు. మనం గమనించి ఎవరు నువ్వు అని అడగాలన్నమాట. ఎవరు నువ్వు అంటే నేనే అని అంటారనమాట. కొంతమంది అయితే ఇక వందనాలు కూడా చెప్తా భయం వేసి ఏం చేస్తారంటే ఆ ఫంక్షన్ లో మనం ఎప్పుడు పోతామా అని ఎదురు చూస్తారు. చూడండి, యవనస్తులు చూసారా, మనం పెళ్లిళ్ళకి వెళ్ళామంటే వీడు ఎప్పుడు పోతాడా, సినిమా పాటలు పెట్టేద్దామని చూస్తారా? మనవాళ్ళు కూడా అంతే, తొందరగా మా పాస్టర్ గారు వెళ్ళిపోతే బాగుండు, మళ్ళీ నేను యాస్టీస్ గా ఇన్వాల్వ్ అయిపోయి డాన్స్లు వేస్తారు అందులో విశ్వాసులు. చూసారా? అంటే వీళ్ళనేమో దేవుడు ప్రతి అవకాశంలో మహింపరచాలని కోరుకుంటాడు, కానీ విశ్వాసులు మాత్రం ప్రతి చోట యేసు ప్రభుని అమ్మేయటానికి ప్రయత్నం చేస్తారు. ఆయన అపరాధిగా కనపరుచుకుంటారు. అంటే ఎప్పుడైతే ఈ కులము, ఈ మతము, ఈ చచ్చిపోయినవి, కుళ్ళిపోయినవి, ఆ శవాన్ని ఎప్పుడైతే మళ్ళీ ఆ పెంటను ఎప్పుడైతే మళ్ళీ తెస్తారో అప్పుడు వాళ్ళు క్రీస్తు నా కొరకు చనిపోయాడు, నేను నీతిమంతుడయ్యాను అనే సత్యాన్ని చెప్పరు. సో క్రీస్తుని అమ్మేయటానికి తిరుగుతున్నారు అనమాట. వీళ్ళందరూ మళ్ళీ ఇస్కరియోతు యోధాని ద్రోహులు అంటారు. అది విచిత్రం. యోధ ఏమనుకుంటాడు? రే నేను యేసు ప్రభుని నమ్మకుండా అమ్మేశాను రా, మీరు నమ్మి అమ్మేస్తున్నారా అనుకుంటాడు పాతాళంలో. నన్ను యోధ ఎలా అనుకుంటాడు? నన్ను ఆయన కొనలేదు. కానీ పేతురు 2వ పత్రిక 2:1 చదువుకోండి, అక్కడ ఏముంది తెలుసా? వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా అమ్ముతున్నారని ఉంది. యోధా పత్రిక 1:4 ఏముంది తెలుసా? వీరు తమ అద్వితీయ నాథుణ్ణి విసర్జిస్తున్నారని ఉంది. అంటే మనల్ని ఆదుకునిన నాథుణ్ణి మనం ఏం చేస్తున్నాం? అమ్మిబాడేస్తున్నాం. అంటే అమ్మిబాడేసి యోధా 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 అనుకుంటున్నాం. ఆ యోధా నువ్వే. కాబట్టి ఎక్కడైనా ఆలోచించేయండి. ఒక మంచి విశ్వాసి మా స్థానిక సంఘంలో, ఎవరని అడగండి, ఎవరని కూడా అనుకోకండి. మా స్థానిక సంఘస్థులు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఎవరు అనుకోద్దు. ఎవరో చనిపోయారు. చనిపోయిన తర్వాత సుమారు ఇది జరిగి ఒక సంవత్సరం దాటిపోయిందిలేండి. ఎందుకది చెప్పాలంటే ఈ మధ్యలో చనిపోయిన సహోదరికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు భయపడిపోతారు మా గురించి, టెన్షన్ వచ్చేది. సంవత్సరం పైన అయిపోయింది, చాలా కాలం అయిపోయిందిలేండి ఇది జరిగి. ఇక అంతే, ఇన్వాల్వ్ అయిపోయారు అంతే.
మేము అక్కడ మీటింగ్ పెడుతున్నాం. అబ్బో మా వాళ్ళు ఎలా స్నానం చేయాలంటే, మా వాళ్ళు అలా స్నానం చేయాలంటే, మా వాళ్ళు ఎలా చేయాలి, మా వాళ్ళు అంటున్నారు. అలా చేయాలి, ఎలా చేయాలి, అలా చేయాలి, ఎలా చేయాలి అంటున్నారు. అంటే అప్పటికప్పుడు వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళు విశ్వాసులని సంగతి మర్చిపోయారు. అసలు మనం మెయిన్ గా సంఘంలో ముఖ్యమైన పాత్ర వహిస్తున్నాం అనేది కూడా మర్చిపోయారు అనమాట. మర్చిపోతున్నారు. మర్చిపోవటం వల్ల కలిగే నష్టం ఏంటి? అసలు కలుగుతున్న ద్రోహం ఏంటంటే, అసలు మనం యేసుక్రీస్తు ప్రభువునే అమ్మేస్తున్నాం. యూదులు అన్యులను అంగీకరించారు, కానీ అన్యులను అంగీకరించలేకపోతున్నారు. పేతురు మనకు బాప్తిస్మ ఇచ్చాడు, కానీ మనం మాత్రం బాప్తిస్మ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళని పాపులని ఎంచుతున్నాం. సో దీనివల్ల రేపొద్దుట మనం ప్రభువుకి లెక్క చెప్పాలి. ఎందుకంటే వాడిని తీసుకొచ్చేసి లోపలేసామని చెప్పాడు. ఎవడిని? నేనాన్ని క్షమించాను, ఆడెళ్ళి వాడిని క్షమించలేదు. ఎందుకు? ఎవరు అప్పు ఎక్కువ? యూదుడు పేతురు మనల్ని బాప్తిస్మ ఇచ్చినప్పుడు ఆ అప్పు ఎక్కువ, మనం మన వాళ్ళకి బాప్తిస్మ ఇచ్చినప్పుడు ఆ అప్పు ఎక్కువ? ఏ అప్పు ఎక్కువ? పేతురు మనల్ని అంగీకరించడమే ఎక్కువ అండి. పేతురు మనల్ని అంగీకరించాడు, కానీ మనం అంగీకరించలేకపోతున్నాం. ఇప్పుడు ఎలాంటి వాళ్ళందరినీ రేపు పొద్దున యేసుప్రభు ఏం చేయబోతున్నాడు ఆయన ముందే చెప్పేశాడు. సో ఆయన ముందుగానే చెప్పాడు అన్నమాట. దేవుడు అంగీకరించిన వారిని మరి మనము సందేహించకూడదు, వారిని అపరాధులుగా ఎంచకూడదని పేతురు చెప్పి మనల్ని అంగీకరించాడు. అసలే పేతురు గొడవ అలా పెట్టండి. అపోస్తుడైన పౌలు ఏం చేశాడు? అపోస్తుడైన పౌలు ఎలాంటి వాడు? రోమపత్రిక 10వ అధ్యాయంలో ఏమన్నాడు తెలుసా? ఇశ్రాయేలీల కొరకు నేను ప్రార్థిస్తున్నాను అన్నాడు. నేను ఏడుస్తున్నాను అన్నాడు. 9వ అధ్యాయంలో ఏమన్నాడు? అసలు అవసరమైతే నేను క్రీస్తుకు వేరుగుండి శాపగ్రస్తుని అయిపోతాను అంటున్నాడు వాళ్ళ కోసం. అంతగా తన స్వకీయులను ప్రేమించిన వాడు తన స్వకీయులు కాని వారికి అపోస్తుడుగా నియమించబడ్డాడు. ప్రయోజనకరమైనది ఏది దాచుకోలే. చూడండి, మనం సీక్రెట్లు ఎవరు చెప్తాం? ఉద్యోగాలు ఎవరికి వేస్తామండి? చెప్పండి. మీకు పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చిందా? ఎవరికి వేస్తారు? ఇప్పుడు ఫోన్ చేసి, రే మనోళ్ళు కుర్రోడు ఉన్నాడు చూడు, ఆయన రేపు పంపించండి రా, ఉద్యోగం ఉందని చెప్తారు. ఎవరు? విశ్వాసులే. చూసారా? సహోదరుడు కూడా గుర్తురాడు అప్పుడు. ఆడు రక్షించబడకపోయినా ఆ మృతుడికి ఇస్తారు అన్ని తప్ప సజీవుడికి ఏమి ఇవ్వరు. మరి పౌలు అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయంలో సంఘ పెద్దలు పిలిపించి ఎఫెసు సంఘ పెద్దలతో ఏమన్నాడు? ప్రయోజనకరమైనది ఏది నేను దాచుకోలేదు అన్నాడు. 27లో 20:27 దేవుని సంకల్పం అంతే మీకు తెలుపకుండా నేనేమి దాచుకోలేదు అన్నాడు. ఎంత గొప్ప సంగతి అండి. ఏంటి అర్థమవుతుందా వాక్యం? నా మీద కోపం వచ్చేస్తుందా? నా మీద కోపం వస్తుందంటే ఖచ్చితంగా మీరు పెంటను హత్తుకుంటున్నారని అర్థం. నా మీద రావట్లేదంటే మీరు ధన్యులు అని అర్థం. ఏం ఆశీష్, నీకు ఉద్యోగం అయితే నువ్వు ఎవరికి ఎత్తావు ఉద్యోగం? సహోదరులకి ఎత్తావా? మనవారు అంటావా? మనమందరం ఎవరి వారు? రోమపత్రిక 1:7 వచనాలు. యేసుక్రీస్తు వారు ఉండుటకు పిలువబడ్డాం అంతే. అది తప్ప ఇంకే జ్ఞానం మీలో ఉండకూడదు. ఒకవేళ ఉన్న యేసు ప్రభు నామంలో ప్రభు అది కాల్చివేయబడును కాకని ప్రార్థన చేసుకోండి అంతే. పరిశుద్ధాత్మ ప్రవాహం చూస్తారు మీరు అక్కడ. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయంలో రాయబడినట్టుగా గడప క్రింద నుండి పారు నీరు మీరు చూస్తారనమాట. మీరే కాదండి, మీ ప్రక్కన ఉన్న వాళ్ళు కూడా కొన్నిసార్లు మీ గురించి ఈయన ఎవరో తెలుసా అనగానే లేచి సంప మీద ఒకటి ఇచ్చేయండి అంటున్నాను అంతే. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అట్టి వాడికి ఎప్పుడు కూడా మీరు గౌరవం ఇవ్వద్దు. కారణం ఏంటంటే వాడు మీలో పరిశుద్ధాత్మ నడిపింపు ఆగిపోవటానికి పనిచేస్తున్నాడు, మీరు తెలుసుకోవాలా. కానీ అటువంటి వారిని ఎంటర్టైన్ చేసుకుంటే మాత్రం పడైపోతాను. సో నేను వాక్యంగా చెప్తున్నాను. ఇప్పుడు చాలా మంది ఆ నష్టాన్ని చూస్తున్నారు కూడా ఆల్రెడీ. కాబట్టి ఆత్మ ద్వారా మీరు పొందబోయే ఈ అద్భుతాలు గలతీ 3:5 పోగొట్టుకోకండి. ఆత్మ ద్వారా మీరు పొందబోయే సమాధానం, సంపూర్ణత రోమపత్రిక 8:5-6 వచనాలు పోగొట్టుకోకండి. అసలు ఇంకో విషయం తెలుసా? మనం రిజర్వేషన్ల ద్వారా
కోల్పోయేది లేదు, కలిగేది లేదు. మనం నమ్మాల్సిన వాక్యం ఏంటంటే తిమోతి 6:6 సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనం. అంతే. మీరు ఆలోచన చేసుకోండి, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం. నష్టపోయేదే లేదు ఖచ్చితంగా. విశ్వాసి నష్టపోవడు, విశ్వాసి నష్టపోడు అంతే. ఉన్నా నష్టపోడు, లేకపోయినా నష్టపోడు. మీకు ఎలాంటి వాక్యం ఎవరో చెప్పకపోతే మాత్రం మీరు గతంలో ఏదైనా తప్పుటడుగులు వేసినా ఇప్పుడు మాత్రం వాటిని సమర్థించుకోవద్దు. ఇలా చెప్పుకోండి, ప్రభా నేను అప్పుడు తప్పే చేశానని అనుకోండి, అంతే చాలు. ప్రభు మీ యొక్క యథార్థతను బట్టి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఖచ్చితంగా. సో అందుచేత ఈ ఉదయకాలం అపోస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయంలో ఎఫెసు సంఘ పెద్దలతో చెప్తున్నాడు, నేను దేవుని సంకల్పం అంతయు దాచుకోలేదు, ప్రయోజనకరమైనది ఏది దాచుకోలేదు అన్నాడు. ఈరోజు మనము ఎన్ని సంగతులు అప్పగించండి. చూసారా, నేను కొంతమంది సహోదరులను ఎరుగుదును, మనలోనే ఉన్నారు, వాళ్ళని ఎరుగుదును, వాళ్ళు మారు మనసు వస్తుందేమో చూస్తాను నేను. ఎన్ని ప్రయోజనకరమైన సంగతులు పొందుకున్న తర్వాత కూడా వాళ్ళు ఇంకా చెత్త ఆలోచనలు కలిగి ఉంటారు. అంటే మన ఎక్స్పెక్టేషన్ ఏందనుకున్నారు, సమాధాన సంబంధమైన సంగతులు ఎంత అప్పగించాం కదా, సో ఇప్పటికి వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు అనుకుంటారు. చూడండి, యాకోబు భార్య ఏమనుకుంది, నేను అతని కొరకు ఇంతమంది పిల్లల్ని కన్నాను కదా, ఇప్పుడైనా అతడు నన్ను ప్రేమిస్తాడు అనుకుందంటే ఎవరు? లే అనుకుంది. లే ఏమనుకుందంటే, నేను అతని కొరకు ఇంతమంది పిల్లల్ని అన్నాను కదా, ఇప్పుడైనా ప్రేమిస్తాడేమో అనుకుందంటే. అలాగే సేవకుడు కూడా కొన్నిసార్లు, మీరు కూడా కొన్నిసార్లు ఈ దెబ్బలు తిని ఉంటారు. ఏదంటే మనం ఇన్ని సంగతులు చెప్పినందుకు మనం ప్రేమిస్తారు అనుకుంటాం కదా, కానీ ఆ టైం వచ్చినప్పుడు మనల్ని కూడా వేరుగానే భావిస్తారు. వచ్చేస్తాయి ఆ భావాలు, చాలా బాధాకరంగా ఉంటది. పౌలు ఇన్ని సంగతులు అప్పగించాడంటే ఆలోచన చేయండి, అతనిలో ఎక్కడ కూడా ఈ ట్రేసెస్ లేవు, ఈ క్యాన్సర్ వ్యాధి లక్షణాలు ఏం లేవు. దేవుని స్తోత్రం. ఏ క్యాన్సర్ వ్యాధి లక్షణాలు మీరు అర్థం చేసుకోండి. ఎక్కడ ఒక కణం కూడా కనపడట్లేదు. ఏదంటే వీళ్ళు అన్యజనులు, నేను అన్యజనులో చేరిన పాపిని కాదు, నేను ధర్మశాస్త్రం కలిగిన నీతిమంతుణ్ణి అనే భావం ఆయనకి లేదు. ఎందుకంటే ఆయన ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో రాసుకున్నాడు. ఏమనంటే 3:9 నేను యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమే అన్నాడు. ఎందుకంటే నాకు జ్ఞానం కావాలా, ఆయన శ్రమలలో పాలువారొకటి ఎట్టిదో నేను ఎరగాల, ఆయన పునరుద్ధాన బలము నేను ఎరగాల. అవన్నీ ఎరగాలంటే ఏమని ఎంచుకోవాలా? ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక అన్నాడు. ధర్మశాస్త్ర మూలమైన నీతిని బట్టి ఎంచుకుంటే పౌలు గారు అస్తమాట ఏం జ్ఞాపకం చేసుకుంటాడు? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, యథార్థంగా చెప్పండి, మీలో ఈ వాక్యంలోకి వచ్చిన తర్వాత కూడా మీలో ఎంతమంది సేమ్ క్యాస్ట్రోల్ని చేసుకోవాలని అనుకుంటున్నారు? చూసుకోండి, మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. కారణం ఏంటంటే దానివల్ల వచ్చేది నష్టమే తప్ప ప్రయోజనం ఉంది. అసలు నువ్వు చెప్పగలవా, అన్న నాకు మ్యారేజ్ సంబంధం చూడండి అని ఒక్కటి చెప్పు, వదిలే, అంతే. నువ్వు ఇంకేం చెప్పొద్దు. ఇంకా ఏమైనా కోరుకుందంటే ఇలా చెప్పాలి, విశ్వాస సంబంధమైన ఏర్పాట్లో ఉన్న అమ్మాయిని ఇచ్చేయండి నాకు అని అడగాలి. ఇక నువ్వు సచ్చేదాకా ఆమె ఏంటో తెలుసుకునే ప్రయత్నం నువ్వు చేయకూడదు. ఆ వ్యక్తి ఉన్నాడా ఇక్కడ, ఆశీర్వదించబడతాడు అంతే. సో ఆ వ్యక్తికి వచ్చే ఆశీర్వాదం ఇంకెవరికి దక్కదు. సో అది మీరు కోరుకోండి అంతే తప్ప ఇదిగో వాళ్ళు ఎలా అంటారు, వీళ్ళు ఎలాగ అంటారంటే నేను ఇలా అంటాను, మీకు ఇష్టం వచ్చిన గ్రూప్ మీరు తీసుకోలేదా బైపీసీ ఎంపీసీలో? ఎందుకు అబద్ధాలు ఆడతారు? మీకు ఇష్టం వచ్చిన బ్రాంచ్ లో మీరు జాయిన్ అవ్వలేదా ఇంజనీరింగ్ వచ్చాక? మరి ఎందుకు అబద్ధాలు ఆడతారు? కేవలం ఏంటంటే లోపల నీలో కూడా ఉందా గోడ. ఏ గోడ? ఆ గోడ ఉంది. అందుకనే ఈ ఒక్కసారికి దీనిలో కాంప్రమైజ్ అవుదాం అనుకుంటున్నాం. మరి దీని గురించి ప్రభువులు ఎక్కడగడా రేపొద్దు నిన్ను ఖచ్చితంగా అడుగుతాడండి. మీరు ఇలా చెప్పాలి, మీ అబ్బాయి మీ కోడలు ఏ కులం, మీ అల్లుడు ఏ కులం మాకు తెలియదండి. నిజంగా మేము ఏమీ తెలుసుకోలేదు. మేము ఒకటే తెలుసుకున్నాం, ఏంటి, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటులో ఉన్నారంతే. మేము అడిగాము, సేవకుడికి చెప్పాము, ఈ వాక్యం తెలిసిన వాళ్ళు నాకు ఇచ్చి చేయమని అడిగాను అంతే. ఇంకా నాకు తెలీదు. ఆ తర్వాత ఆయన ఎవరిని తెచ్చాడు నాకు తెలియకూడదు అంతే. ఇప్పుడు మీరు నన్ను అడిగారు అనుకోండి, ఇక మీరు ఆ ప్రమాణ విషయంలో
ఈ ఎలియాజరు ఏమవుతాడు? విడుదల పొందుతాడు అంతే. మీకు అర్థమైందా? ఏంటండి మాకు ఏ సంబంధం చూడలేదు అంటారు. నీకెందుకు చూడాలి నేను? నువ్వు ఇవన్నీ కోరుకుంటే నీకు చూడటానికి ఆ ప్రమాణంలో నేను లేను. అబ్రహాము ఎలియాజరుని పంపించాడు, ముందే చెప్పాడు ఇలాగైతే మాత్రం, లేకపోతే నీకు ప్రమాణం లేదు, నువ్వు పెళ్లి సంబంధం తేవాల్సిన అవసరమే లేదన్నాడు. కాబట్టి సేవకుడు కూడా వాస్తవంగా ఏ పెళ్లి సంబంధం కుదరదు. చాలా మందికి మన దగ్గర ఎందుకు కుదరవు? ఉం? అసలు మనమే మన పెళ్లిళ్ళు చూసుకోలేంది, వాళ్ళు మన ద్వారా చూపిస్తున్నారు ఇప్పుడు. అందుకని మన ద్వారా కుదరవు వాళ్ళకి. వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ సంఘానికి వస్తున్నాం కానీ పెళ్లిళ్ళు అవ్వట్లేదు, ఈ పరిచయం పెళ్లిళ్ళు ఎందుకు అవ్వట్లేదు? నువ్వు అది వదులుతలేదు. అది వదలకుండా అది కూడా సేవకుడికి అప్పగించి ఎలియాజరుకి తొడ మీద చెయ్యేసుకొని ప్రమాణం చేయించుకున్నట్టు, నువ్వు మా కులంలోని అమ్మాయినే తేవాలని మా చేత ప్రమాణాలు చేయించుకుంటారా? అప్పుడు అబ్రహాం ఏమన్నాడు? ఈ రూల్స్ లో ఉంటేనే తప్ప మిగిలితే మీరు విడుదల పొందుతావు అన్నారు. నిజంగా ఈరోజు చాలా విషయాల్లో సేవకుడు విడుదల పొందాడు. ఎందుకంటే అందరి కోరికలు ఇవే ఉన్నాయి కాబట్టి ఏ సేవకుడు ఈ విషయంలో బాధ్యుడై ఉండాల్సిన అవసరం ఏం లేదు. ఒకవేళ సంబంధాలు ఏమి రావట్లేదు, మేము వేరే చర్చికి వెళ్తామంటే సాగనంపండి అంతే. అయితే పంపించేటప్పుడు పదవి విరమణ సభ పెట్టినట్టు మీరు కూడా వీడ్కోలు సభ పెట్టి మరీ పంపించండి వేరే సంఘంలో. ఎందుకంటే దీనివల్ల విశ్వాసులు నష్టపోతున్నారు ఇప్పుడు. ఎంతో చెప్పండి, ఇప్పుడు పెళ్లి అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, బాగా చూసుకుని చేసుకున్నారుగా, ఎంత ఆనందం అనిపిస్తున్నారండి. మాదిరి కలిగిన అబ్బాయిని, మాదిరి కలిగిన అమ్మాయిని, ఒక భక్తి కలిగిన అబ్బాయిని, భక్తి కలిగిన అమ్మాయిని చూసుకోకుండా తెచ్చుకొని గజ్జి అంటించుకొని ఇప్పుడు బాధపడిపోతున్నారు చాలా మంది. కాబట్టి ఆశీర్వాదం మీరు ఎవరు పోగొట్టుకోకూడదు. అదే నేను చెప్పేది ఏంటంటే, నీ ఎదురున్న ఈ అమ్మాయి పరిశుద్ధాత్మ వరం కలిగిన అమ్మాయి అంతే, నువ్వు తెలుసుకోవాలి. నీ ఎదురున్న అబ్బాయి విశ్వాసం వల్ల హృదయ పవిత్రత పొందిన అబ్బాయి. అది తెలుసుకొని కాపురం చేస్తే అప్పుడు మీ ఇద్దరు హ్యాపీగా జీవిస్తారు. ఒకవేళ ఇప్పటికి వైవాహిక జీవితంలోకి వచ్చినా కూడా పర్లేదు, అమ్మాయిని ఎప్పుడు ఎలాగ ఎంచుకోండి, ఏమనంటే ఈమె విశ్వాసం వల్ల పవిత్రత పొందిన అమ్మాయి. వీడు కృప అనేది ఉన్నాడా లేడు? వెళ్ళిపోయాడు. ఉన్నాడండి. ఏడి వీడియో ఆన్ చేయలేదండి. లేదా ఆడియో కూడా ఆన్ చేయట్లేదు. శ్రావణి, ఏనా ఇదే వీడియోలో ఆఫ్ చేస్తే ఎలాగ ఉంటారు వీళ్ళు. చూసుకోండి మరి. అయితే వాళ్ళ మీటింగ్ అయ్యాక ఫోన్ చేయండి, రేపు సెలవు తీసుకోమని చెప్పున్నాను. మాదిరి లేని సేవకులు వినండి వాక్యం. మీ జీవితాల్లో ఎదుటిన్న వ్యక్తిని పవిత్రంగా ఎంచండి, పరిశుద్ధంగా ఎంచండి. యేసుక్రీస్తునందుల విశ్వాసం వల్ల పరిశుద్ధులుగా ఎంచండి, వరం కలిగిన వాళ్ళుగా ఎంచండి. తప్పకుండా ఈ భార్యతో ఏం మాట్లాడి నీకు అర్థమైంది. ఎందుకు కృంగదీసే మాటలు భార్యతో, కృంగదీసే మాటలు భర్తతో ఇవన్నీ ఎందుకు వచ్చేస్తున్నాయి? మోషేలాగా ఎందుకు మాట్లాడుతున్నారు? వారి నడుము ఎందుకు వంగిపోయేటట్టు చేస్తున్నారు? మన వాళ్ళని బానిసలుగా చేసుకోవటానికి, వాళ్ళని వాషింగ్ మిషన్ లాగా వాడుకోవడానికి చేసుకోలేదు పెళ్లి. కొంతమంది మనల్ని ప్రేరేపిస్తారు, మా ఆయన నన్ను కొట్టాడు, నువ్వు మీ ఆవిడని ఎందుకు కొట్టమంటారు? కొడతారా? ఆ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? విశ్వాసులైనా మీరు? అంటే మీ ఆయన మిమ్మల్ని కొడితే మీ అబ్బాయి మీ కోడలు కొట్టాలా? ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? తలంపులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? చూసారా? అంటే పెళ్లి చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చిన అమ్మాయిని ఒక మిషన్ లాగా వాడుకోమని ప్రేరేపించే తల్లిదండ్రులు కూడా ఉన్నారు ఈ రోజుల్లో. మరి కొంతమంది సంసోన్ లాగే వాడేసుకుంటున్నారు, గ్రైండర్ లాగా, వాషింగ్ మిషన్ లాగా సహోదరిని వాడుకుంటున్న వాళ్ళు. అలాగని సహోదరులు తక్కువ తిన్న వాళ్ళు కూడా లేరులేండి, ఉన్నారు వాళ్ళు కూడా. వాళ్ళు వాడుకుంటున్నారు బ్రదర్స్ ని. మరి ఆలోచన చేయండి, మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోండి. ఏమనంటే విశ్వాసి తన భార్యతో ఎప్పుడు కరెక్ట్ గా మాట్లాడతాడంటే తన భార్యను పవిత్రురాలుగా ఎంచినప్పుడు. క్రియలను బట్టా, పెర్ఫార్మెన్స్ ని బట్టి పవిత్రులుగానా? కాదు. యేసు ప్రభుని అంగీకరించినందున. అది 20 సంవత్సరాలు కాపురం చేసినా కూడా వారి క్రియలను బట్టి అపవిత్రంగా ఎంచొద్దు. అప్పుడు కూడా యేసు ప్రభుని నమ్మి దేవుని దృష్టికి పవిత్రురాలని ఎంచండి. సంఘాన్ని ఏమని రాశాడు? ఫైనల్ గా చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం ఏమని రాశాడు? సంఘాన్ని పవిత్రురాలైన కన్యక అని రాశాడు.
పవిత్రురాలైన కన్యక అని రాశాడు. కాబట్టి పవిత్రురాలు అని ఎంచాడు కాబట్టి సర్పము తన కుయుక్తి చేత మోసపరుస్తుంది, కానీ పౌలు మోసపరచట్లేదుగా. పవిత్రాలైన కన్యక అని ఎంచిన వాడు సంఘాన్ని సర్పం మోసపుచ్చినట్టు మోసపుచ్చట్లేదు. సర్పపు మోసములో నుండి బయటికి తీసుకురావాలనుకుంటున్నాడు, కుయుక్తిలో నుండి తప్పించాలనుకుంటున్నాడు, తంత్రాల్లోంచి రక్షించాలనుకుంటున్నాడు. కాబట్టి ఉదయకాలం నీ భార్యను ఎవరు మోసం చేస్తున్నారు, ఆమెకి ఏం చెప్పి ఆమెను నీ నుండి వేరు చేస్తున్నారు, నీ సరళత నుండి నీ పవిత్రత నుండి ఎవరు ఎడబాపు వచ్చేటట్టు చేస్తున్నారు, యూ కెన్ సెన్స్ ఇట్. నువ్వు దాన్ని సెన్స్ చేయగలవు, నువ్వు దాన్ని స్మెల్ చూడగలవు, నువ్వు దాన్ని గ్రహించగలవు. అలాగే నీ భర్త విషయంలో కూడా. ఎందుకు ఎప్పుడు అంటే వారిని పవిత్రులుగా ఎంచినప్పుడే, లేకపోతే పనిచేయదే. నేను రాత్రి కూడా చెప్పా కదా, సమాధానం అనేది ఏంటి, అది విశ్వాస యొక్క నేచర్. కాబట్టి సమాధానం అనేది విశ్వాస యొక్క స్వభావం. ఎప్పుడైతే ఒక విశ్వాస సమాధానాన్ని అనుభవించట్లేదో అతను రాంగ్ రూట్ లో ఉన్నాడని ఈజీగా తెలుసుకోవచ్చు. సేమ్ అలాగే పవిత్రత అనేది విశ్వాస యొక్క నేచర్. అది ఎంచితే మీరు వారిని ఎవరు మోసం చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. మీకు తెలుసా, అసలు కొన్నిసార్లు ఈ కాపురాలు చేసేవాళ్ళు భార్య భర్తలకి వాక్యం ఏం చెప్పింది, పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొని అని ఉంది. కుమార్తె నీ తండ్రి ఇంటి వారిని నీ స్వజనమును మరువమని ఉంది. అంటే దాని అర్థం ఏంటి, పురుషుడేమో తల్లిదండ్రులను అనాథాశ్రమంలో పెట్టాలి, సిస్టర్ ఏమో పుట్టింటికి ఎప్పుడు వెళ్ళకూడదు. అదేనా? అది కాదండి. నువ్వు ఆమెను పోషించాలి అంటే ఇప్పటి నుంచి నువ్వు వాళ్ళు ఏం చెప్తున్నారో అది నువ్వు కాదు, నీ భార్య మీద చూపించాల్సింది. ఒరే మీ ఆవిడని ఎలా చేయరా, ఇలా చేయమని వాళ్ళు చెప్తే నువ్వు చేయటం కాదు, నీ భర్త పట్ల నువ్వు ఎలా ఉండని వాళ్ళు చెప్తే అది కాదు. నీ అంతటి నీకు రెవల్యూషన్ రావాలి, నీ భర్తతో ఎలా కాపురం చేయాలి, నీ అంతటి నీకు రెవల్యూషన్ రావాలి, నీ భార్యతో ఎలా కాపురం చేయాలి. అటువంటి రెవల్యూషన్ లో నడుస్తున్నప్పుడు ఎవరు నీ నుండి ఆమెను వేరు చేస్తున్నారు, ఎవరు నీ నుండి ఆ సరళత పవిత్రత నుండి పాడు చేస్తున్నారు అనేది నీకు అర్థమైపోయింది. జాగ్రత్త పెట్టుకోగలుగుతావు. అందుకనే జ్ఞానం గలవాడు, జ్ఞానం గల స్త్రీ జ్ఞానవంతురాలు తాను ఇల్లు కట్టుకుంటుంది అని చెప్పాడు. అట్టి జ్ఞానం ప్రభు మీ అందరికి ఇచ్చాడండి. ఎందుకంటే యెషయా గ్రంథం 11:1 ఏమన్నాడు తెలుసా, మనలో ఉన్న ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, యెహోవా ఆత్మ బలముకు ఆధారముగు ఆత్మ. 7 స్పిరిట్స్ ఉన్నాయి, మీరు అక్కడ చదువుకోండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో 7 ఆత్మలు ఉన్నాయి. 7 ఆత్మల మధ్యలోది యెహోవా ఆత్మ, అటు 3 ఆత్మలు ఇటు 3 ఆత్మలు. జ్ఞానము, వివేకము, బలము, విజ్ఞాపన, ఇవన్నీ ఉన్నాయి అక్కడ. 7 ఆత్మలు. సో 7-fold హోలీ స్పిరిట్ అన్నమాట. 7 ఆత్మను ప్రభు మనకి ఇచ్చాడు. కాబట్టి వివేచిద్దాం, జాగ్రత్తగా ఉందాం. ఈ ఉదయకాలం వచ్చిన వాక్యం మనందరం కూడా హృదయపూర్వకంగా తీసుకుందాం. ఒక్కసారి మీరు నన్ను నమ్మండి, ఫిలిప్పును సమరయ్య వారు నమ్మినట్టు మీరు కూడా నన్ను నమ్మి, దేవుని సేవకుడు చెప్తున్నాడు కదా, ఇక్కడ నుంచి ఎలా కాకుండా ఇలా ఎరుగుదాం, ఇలా ఎరిగితే ఎలా ఉంటుంది రిజల్ట్ అని చూడండి, మీరు చాలా ఆశీర్వాదం చూస్తారు. ఇక ఏది ఎంచుకోవద్దు, నీ భార్య స్టడీస్ ని బట్టి కాదు, నీ భర్త స్టడీస్ ని బట్టి కాదు, యేసుక్రీస్తును నమ్మినందున దేవుని ఎదుట ఏమై ఉన్నదే అని హృదయంలో అది ముద్రించుకొని ఆ సాక్ష్యాన్ని పైన మీరు మాట్లాడటం స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా మీరు వండర్ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు ఈ లైఫ్ ని. ఎందుకంటే ఏదైనా వనంలో మొదటి కుటుంబాన్ని ఎందుకు పెట్టాడు, ఆ తోటలో వారు చాలా ఆనందించవచ్చు, చల్లపోటను వాళ్ళు ఎంతో ఆనందాన్ని అనుభవించవచ్చు అనమాట. అందుచేత ఈ ఎక్స్పీరియన్సెస్ ఏవి మీరు పోగొట్టుకోకూడదని, ముఖ్యంగా ఎవరైనా ఈ కూడికలో ఉన్న వాళ్ళు కుటుంబ జీవితంలో కానీ వైవాహిక జీవితంలో కానీ ఫెయిల్ అయినా కూడా ప్రభు మనకి ఫెయిల్యూర్స్ రాసి పెట్టలేదు. శ్రమ అయినా, బాధ అయినా, కరువు అయినా, వస్త్రహీనత అయినా, చెరైన, ఖడ్గమైన, ఉపద్రవమైన క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపున మనల్ని ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో మనం అత్యధికమైన విజయం పొందుతున్నాం. కాబట్టి మీరు ఎప్పుడు చెప్పే కారణాలే చెప్పకుండా ఈ వచనం చెప్పుకుంటా ప్రార్థన చేసుకోండి, మీరు గొప్ప విజయాన్ని చూస్తారు. ప్రభు అటువంటి గొప్ప కృప హృదయకాలం అందరికీ దయచేయను గాక. మరి చెట్టు నరికి వేయబడి పాతదై చీకిపోయినా అది కొమ్మలు వేయిన నిరీక్షణ కలదు, మరణమైన నరులు బ్రతకగలరా అంటే ఎస్ బ్రతకగలరు, ఎందుకంటే పునరుద్ధానం జీవం నేనే అని ప్రభు చెప్పారు. అసలు మన ప్రభు ఎవరండి? యెషయా మొద్దు నుండి పుట్టిన చిగురు, అంకురం. అందుచేత మన పరిస్థితులు కూడా మొద్దులాగా అయిపోయి పాతదై చీకిపోయినా దేవుడు అందులో కూడా ఆయన చిగిర్చి కొమ్మలు వేసే పూతను దేవుడు పుట్టిస్తాడు. అట్టి నిరీక్షణ నువ్వు కలిగి ఉంటే నువ్వు ఒక సాక్షిగా ప్రభు ఈ సంఘంలో ఈ సహవాసం నిన్ను నిలబెడతాడు. ప్రభు ఈ తలంపులు మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్.
ఆమేన్. యోబు గ్రంథం 27వ అధ్యాయం నుంచి దేవుడు అందించిన మరొక శ్రేష్టమైన వర్తమానాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నా. ఈ అధ్యాయం నుంచి యోబు స్నేహితులు ఆయన్ని దేవుని దృష్టిలో నువ్వు సరిగా లేవని, నువ్వు భక్తిహీనుడు అని నిందిస్తున్న ఇప్పుడు యోబు ఇస్తున్నటువంటి ప్రత్యుత్తరాన్ని ఈ యొక్క అధ్యాయాన్ని జ్ఞాపకం చేస్తూ, అలాగే యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా హృదయ పవిత్రత కలిగి పరిశుద్ధాత్మను పొంది పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా చేయబడి సంఘంలో చేర్చబడినటువంటి విశ్వాసతో మనం తిరిగి ఆ విశ్వాసికి నీతి విషయంలో మనం అనుమానం కలిగించే విధంగా చేయకూడదు అన్న విషయాన్ని, అలాగే ఎప్పుడైతే తన అపవిత్రుడు ఆ అనీతిమంతుడే అనే ఒక మనస్సాక్షి కలిగినప్పుడు తిరిగి అతను నీతిమంతుడు అవడానికి ప్రయత్నం చేసి భారాల కిందకి వెళ్ళి తిరిగి నడుము వంగిపోయి అతను భూ సంబంధమైన విషయాల మీద అతను దృష్టి కలిగి కలిగే నష్టాన్ని ప్రభు యొక్క ఉదయకాలం మందు వారిలో ఒక రకమైన భయం, దేవుని కొరకు ఏదో చేయాలని మరణ భయం కింద తీసుకెళ్లి దాస్యమని కాడికని చిక్కుకున్నప్పుడు కలిగే నష్టాన్ని అపవిత్రులు అనే ఒక మనస్సాక్షి కలిగిస్తే కలిగే నష్టాన్ని ఉదయకాలంలో జ్ఞాపకం చేశారు. అలాగే నీతిమంతులు అయిన తర్వాత మన తోటి వారి విషయంలో ఎలాగ అపోసులైనటువంటి పౌలు గారు ఆయన తన సొంత జనాంగాన్ని కూడా విడిచిపెట్టి మరి అన్యజనులైనటువంటి మన విషయంలో ఆయనకి కలిగినటువంటి భారం దేవుడు అన్యజనులనే అర్పణ దేవుడు అంగీకరించమన్నప్పుడు ఆయన అన్యజనుల కొరకు అపోస్తులుగా నియమించబడినప్పుడు ఆయన తన సొంత జనం విషయంలో కూడా మరి అన్ని విడిచిపెట్టి అన్యజనుల విషయంలో ఆయన ఏ విధంగా ముందుకు కొనసాగారు. అడ్డుగడ పడగొట్టబడింది యూదుడికి గ్రీసు దేశస్థుడికి మధ్యన అన్న విషయాన్ని ప్రభు విషయాన్ని ఆయన గ్రహింపు కలిగినప్పుడు ఆయన ఏ విధంగా ప్రవర్తించాడో ఈ రోజున మనం కూడా పడగొట్టిన వాటిని తిరిగి కట్టకూడదని ప్రభు జ్ఞాపకం చేశారు. అలాగే సంఘంలో ఉన్నటువంటి విశ్వాసంతో అలాగే మన కుటుంబంలో ఉన్నటువంటి వారు భార్య భర్తల విషయంలో అనేక విషయాలు ప్రభు యొక్క ఉదయకాలం మంది యొక్క వర్తమానం ద్వారా మనం ఏ విధంగా ముందుకు నడవాలో, వారిని నీతిమంతులని ఎంచి పవిత్రులని ఎంచినప్పుడు వారితో ఏ విధంగా మనం ప్రవర్తిస్తామన్న విషయాన్ని ప్రభు చాలా స్పష్టంగా ఈ ఉదయకాలం మంది వర్తమానంతో మాట్లాడారు. దీన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ శ్రేష్టమైనటువంటి వర్తమానం అందించిన దేవుని సేవకుల కూడిక పక్షం వందనాలు తెలియజేస్తున్నా. సమయంలో దేవుని సేవకులు శామ్యుయల్ పీటర్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. ఈ రోజు సాయంత్రం పెంటపాడులో అలాగే భీమవరంలో జరిగే బైబిల్ స్టడీ కొరకు ప్రార్థన చేయండి. 6:30కి పెంటపాడులో, 8:30కి భీమవరంలో బైబిల్ స్టడీ ఉంటుంది. అలాగే మే నెలలో జరిగే సమ్మర్ కాన్ఫరెన్స్ కొరకు 12 నుంచి 16 తేదీ వరకు జరిగే కాన్ఫరెన్స్ కొరకు ప్రార్థన చేయండి. ఈ సమయంలో శామ్యుయల్ పీటర్ గారు ముగింపు ప్రార్థన చేసి కూడికి ముగింపు చేస్తారు. శ్రేష్టమైన తలంపు అందించిన దేవుని సేవకులకు అలాగే కొడుకులు ఇప్పటి వరకు నిలిచి వందనాలు. వందనాలు శామ్యుయల్. అందరికి వందనాలండి. నడిపిస్తున్న వారికి కూడా వందనాలండి. సేవకులు కూడా వందనాలు. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఉదయకాలమున మీరు మా మనసులో పెట్టిన నీ వాక్కులను బట్టి మేము ఎంతగానో స్తుతిస్తున్నాం ప్రభా. ప్రయోజనకరమైనది ఏదియో దాచుకొనక దేవతండ్రి నింపిన విధానాన్ని బట్టి మమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. దేవతండ్రి క్రీస్తునందు మమ్మల్ని నీతిగా తీర్చారు ప్రభా తండ్రి. దేవతండ్రి అన్ని జనులకు మీరు కలగజేసిన ఈ భాగ్యమును బట్టి వందనాలు ప్రభా. కానీ దేవతండ్రి ఇప్పుడైతే నా ప్రభా తండ్రి కొంతమంది నా ప్రభా నీతిమంతులని ఎంచక మాట్లాడుతున్న మాటలను చూస్తున్నాం. దేవతండ్రి ఎలీఫజు, జాఫరు, బిల్దదు అటువంటి వారు నేటి సంఘాలలో ఉంటున్న ప్రభా విశ్వాస యొక్క మనుషులను భారభరితమైన కాడిలు పెట్టి దేవతండ్రి నడుము వంగిపోనట్లుగా దేవతండ్రి మనస్సాక్షి పాడవనట్లుగా చేస్తున్న వారు ఉన్నారు. అయితే మా ప్రియ ప్రభా నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి నా ప్రభా నీ సేవకుల ద్వారా మీరు మాట్లాడుతున్నారు. దేవతండ్రి భారమైన కాడులను దేవతండ్రి తీసివేసి దేవతండ్రి నీ యొక్క ఆజ్ఞలు భారమైనవి కాదు నా ప్రభా, అవి తేలికైనవి. దేవతండ్రి అటువంటి గొప్ప పరిచర్యకు మీరు మమ్మల్ని చేర్చి ఉన్నారు. అందరు బట్టి నీకే స్తోత్రాలు ప్రభా తండ్రి. దేవతండ్రి నీ వాక్కు ద్వారా దేవతండ్రి కట్టబడిన గోడలు కూడా నా ప్రభా తండ్రి పడిపోతున్నాయి. అందరు బట్టి స్తోత్రాలు ప్రభా. దేవతండ్రి క్రీస్తు మేము సిలువేయబడి ఉన్నాం. ఇక నుంచి జీవించేవారు మేము కాదు, క్రీస్తు మా యందు జీవించున్నారు. విశ్వాసం మూలమైన జీవితం మీరు మాకు ఇచ్చారు. నీకు వందనాలు ప్రభా. దేవతండ్రి పడగొట్టబడిన దానిని మేము మరలా కట్టగా దేవతండ్రి క్రీస్తునందు మేము ఏమై ఉన్నామో సంపూర్ణంగా ఎరుగునట్లు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా తండ్రి. దేవతండ్రి శ్రేష్టమైన దేవతండ్రి శ్రేష్టమైన ఈవి సంపూర్ణమైన ప్రతి వరమును
జ్యోతిర్ముడగు తండ్రి యొద్ద నుండి వచ్చును అన్నావు ప్రభా తండ్రి, మోసపోకుడి అన్నావు ప్రభా. అందుని బట్టి నీకు స్తోత్రాలు నా తండ్రి. మేలైన దానిని వెంబడించినట్లుగా కృప చూపించండి. నీతిమంతులుగా ఎంచి మాట్లాడినట్లు, నీతిమంతులుగా ఎంచి జీవించినట్లు మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. దేవా, మీ కృప మా ఎడల విస్తరింపచేయండి నా తండ్రి. దేవుడు పరిశుద్ధపరచబడి వారిని దేవతండ్రి ఆటంకపరచుటకు దేవతండ్రి మేము ఎంతటి వారు ప్రభా. దేవతండ్రి, మీరు మమ్మల్ని చూస్తున్న విధానం బట్టి వందనాలు. క్రీస్తునందు దేవుని నీతిగా మీరు మమ్మల్ని చూస్తున్నారు, పరిశుద్ధులుగా చూస్తున్నారు, కుమారులుగా చూస్తున్నారు. అమూల్యమైన రక్తంలో కడగబడిన వారుగా దేవతండ్రి, గొర్రెపిల్ల రక్తంలో మా వస్త్రములను తెలుపు చేసుకున్న వారముగా మీరు మమ్మల్ని చూస్తున్నారు నా ప్రభా. మీరు చెప్తున్నారు ప్రభా, దేవ ఏడంతలు ఆత్మను ఇచ్చి మమ్మల్ని నడిపిస్తారని మీరు మాట్లాడి ఉన్నారు. అందుని బట్టి వందనాలు నా తండ్రి. దేవతండ్రి, బలహీనమైనవి దేవతండ్రి, ఆచార సంబంధమైనవి దేవతండ్రి మా యొక్క జీవంతో దేవతండ్రి జీవంలో లేవు నా ప్రభా. ఆచార సంబంధమైన భక్తి యొక్క సహాయ కనబడుతుంది కానీ దేవతండ్రి యథార్థంగా నడుచుకున్నట్లు నీ కృప మా ఎడల సంపూర్ణంగా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఉదయకాలమున దేవతండ్రి వచ్చి వర్తమానం విన్న ప్రతి ఒక్కరికి నీవు చేసిన వాగ్దానాలు బట్టి వందనాలు. ఆ వాగ్దానాలు బట్టి దైవ స్వభావనందు పాలువారు వాగినట్లు కృప చూపించండి నా తండ్రి. మీరు బలపరిచిన విధానం బట్టి స్తుతిస్తున్నాం ప్రభా. ఇంకను నా ప్రభా తండ్రి, నీ వాకుల చేత అద్భుతకరంగా, నెమ్మదికరంగా, సుఖముగాను అన్ని విషయాలు అత్యధికమైన విజయాలతోనూ తండ్రి మా పొరమును స్పష్టంగా హృదయములలో ఆధార పొందినట్లు కృప చూపించమని నా తండ్రి మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. చేరి వచ్చిన ప్రియులందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కృప క్షేమములు మా వెంట వచ్చుచున్నవి తండ్రి. దేవదూతల పరిచర్య మాకు జరుగుతున్నది. అందుని బట్టి స్తుతిస్తూ తెరవబడుచున్న గొప్ప ద్వారాలను బట్టి మేము ఎంతగానో నిరీక్షిస్తున్నాం చూస్తున్నాం, పొందుకుంటున్నాం. అందుని బట్టి వందనాలు. ఇకను కూడా అది అనేకమైన తండ్రి అడుగడుగున అద్భుతాలను మీరు మాట్లాడారు నా ప్రభా తండ్రి. అటువంటి కార్యాలు మేము చూస్తున్నాం ప్రభా. ఓర్పుతోనూ సహనంతోనూ మీరే మమ్మల్ని నిత్య జీవనం గురించి నిరీక్షణతో నడిపిస్తున్నారు. అందుని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి వర్తమానం అన్ని సేవకులను జ్ఞాపకం అంతటిని కూడా మీరు బలపరచండి. చేరి వచ్చిన పిల్లలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, నడిపించిన వారిని కూడా జ్ఞాపకం చేసుకోమని తండ్రి. ఇంకా అనేకమైన మేలులతో మీరు మమ్మల్ని ఆహాటం తండ్రి మీరు వేడుకగా తండ్రి మమ్మల్ని ఒక సూచనగాను, వేడుకగాను, ఒక వింతగాను మీరు మమ్మల్ని కనుపరచిపోతున్న విధానం బట్టి స్తుతిస్తూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన స్తుతించి ప్రార్థిస్తున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకులు శామ్యూల్ పీటర్ గారికి, కూడికలోని ప్రియులందరికీ వందనాలండి. వందనాలు తెలియజేసుకుని కూడిక ముగింపు చేస్తాం. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు.